వివేక హత్య కేసు నిందితులు అవినాష్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డితో పాటు సిబిఐ అప్రూవర్ దస్తగిరీలకు నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో శివశంకర్ రెడ్డి కూడా నిందితుడని, ఆయన కుమారుడు చైతన్యారెడ్డి జైలుకెళ్లి అప్రూవర్ దస్తగిరిని బెదిరించిన కేసులో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలన్న సునీత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అలాగే వివేక మాజీ పిఏ ఎంవి కృష్ణారెడ్డి తమపై దాఖలు చేసిన ప్రైవేటు కేసును కొట్టివేయాలని కోరుతూ సునీత దంపతులతో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ వేసిన పిటిషన్లపైన విచారణ జరిపిన కోర్టు కృష్ణారెడ్డికి, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో బాధితులైన సునీత దంపతులే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని వారి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సిబిఐ అధికారి రామ్ సింగ్ తో సునీత దంపతులు కుమ్మక్కయ్యారని, కేసులో నిందితుడే కుట్రపూరితంగా కేసు పెట్టారని, వాటిని కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రతివాది కృష్ణారెడ్డికి, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి 24లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాత అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన మరో పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రతివాదులైన అవినాష్ రెడ్డితో పాటు సిబిఐ, షేక్ దస్తగిరీలకు నోటీసులు ఇచ్చింది. వాటికి అందరూ మార్చి 3 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.